హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ సజ్జ ఇడ్లీలు. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల సజ్జల్ని తీసుకొని వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని 8 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అలాగే డైట్లో ఉన్నవారు కూడా ఈ సజ్జ ఇడ్లీని హ్యాపీగా తినేయచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది, సో మనకి త్వరగా ఆకలి కూడా వేయదు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. మీరు దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే నైట్ డిన్నర్ టైంలో అయినా దీన్ని తీసుకోవచ్చు. కనీసం వారానికి ఒక్కసారైనా కూడా ఈ సజ్జ ఇడ్లీలు మిల్లెట్స్తో ఏదో ఒక వెరైటీ చేసుకొని తినడం మంచిది. ఇలా 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత సజ్జలు అలాగే మినపప్పు 2 కలిపి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. సజ్జలు నానబెట్టుకోవడం కంటే కూడా సజ్జని రవ్వ పట్టించుకొని ఆ సజ్జల రవ్వ కూడా వాడుకోవచ్చండి. ఇలా కొంచెం రవ్వగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని నైట్ అంతా కూడా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. నైట్ అంతా ఫర్మెంట్ అయిన తర్వాత చూడండి పిండి ఎలా పొంగిందో. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ సోడా ఏమీ అవసరం లేదండి. సోడా వేయకపోయినా సాఫ్ట్గానే వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీ ప్లేట్లని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి. నేనైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యూజ్ చేయనండి, జస్ట్ ప్లేట్లని వాటర్తో క్లీన్ చేస్తాను అంతే. ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ ఇడ్లీలని పల్లీ చట్నీతో అలాగే కొబ్బరి కారంతో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఇదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చండి. దోశ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి మనకి తిన్నప్పుడు హెవీగా అనిపించదు, అలాగే త్వరగా ఆకలి కూడా వేయదు. డైట్ ఫాలో అయ్యే వారికి ది బెస్ట్ ఇడ్లీ ఈ సజ్జ ఇడ్లీ. నచ్చిందా హెల్దీ అండ్ టేస్టీ సజ్జ ఇడ్లీ? ఇంకేం చూస్తున్నారు మరి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.